ఈరోజు వెలిశాల గ్రామంలో ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, విద్యార్థులారా, గత 2024 నుండి ఆపరేషన్ కగార్ పేరుతో అనేక మంది విప్లవకారులను పుట్టన పెట్టుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఒకటోసారి అధికారంలోకి వచ్చింది, రెండవసారి అధికారంలోకి వచ్చింది, మూడవసారి అధికారం చాలా కష్టంగా అధికారంలోకి వచ్చింది. అప్పటికే బీజేపీ ప్రభుత్వం 173 ఒప్పందాలను మూలధార సంస్థలతోని, పెట్టుబడిదారులతోని ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఆ ఎంఓయూలు దేనికోసం కుదుర్చుకున్నారంటే ఆదివాసీల ప్రాంతంలో, ఆదివాసీల గర్భంలో, ఆదివాసీల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది, ఆదివాసీల కాళ్ళ కింద సహజ సంపద ఉన్నది. 1,6 కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను, లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను మూలధార సంస్థలకు, అదాని అంబానీలకు దోచిపెట్టడం కోసమే ఈ హననం జరుగుతున్నది. అనేక మంది ఆదివాసీలను చంపేస్తున్నారు, అత్యాచారాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు. అది మాత్రమే కాకుండా ఆదివాసులకు నాయకత్వం వహిస్తున్న నక్సలైట్లను కూడా ఘోరాతి ఘోరంగా చంపుతున్నారు. వాస్తవంగా నక్సల్ సమస్య ఎందుకు వచ్చింది? ఈ దేశంలో చదువుకునే వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఈ దేశంలో ఇప్పటికీ రోడ్ల సమస్య ఉన్నది, ఈ దేశంలో అవినీతి ఉన్నది, అరాచకాలు ఉన్నాయి, భూస్వామ్య విధానం ఉన్నది, పెట్టుబడిదారు విధానం ఉన్నది, కుల వివక్ష ఉన్నది, మత వివక్ష ఉన్నది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ దేశంలో విప్లవాలు చెలరేగుతున్నాయి. విప్లవోద్యమాలు అంచడానికి పాలక వర్గాలు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అసలు దాదాపు మావోయిస్టుల నుండి 4 లేఖలు ఇప్పటి వరకు బహిర్గతం చేశారు. మేము శాంతి చర్చలకు వస్తాము, శాంతి చర్చలు జరపడంటే శాంతి చర్చలు జరపడం లేదు. నిన్న కాకుండా దాదాపు 10 రోజుల క్రితం కేసీఆర్ హనుమకొండలో ఎలకతుర్తి సమీపంలో మీటింగ్ పెట్టినప్పుడు మావోయిస్టులతో చర్చలు జరపాలి అని అన్నాడు. అది మాత్రమే కాకుండా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మావోయిస్టుల సమస్య అది శాంతి భద్రత సమస్య కాదు, అది ఆర్థిక రాజకీయ సమస్య అనే విషయాన్ని కూడా మరి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు. అది అంత మాత్రమే కాకుండా అనేక పార్టీలు ఈరోజు బీఆర్ఎస్ కావచ్చు, మిగతా పార్టీలని వాస్తవంగా ఈరోజు చర్చలు జరపాలంటున్నాయి. కేవలం బీజేపీ పార్టీ మాత్రమే మరి నక్సలైట్లను చంపడం ద్వారా ఈ దేశంలో పరిష్కారం అనుకుంటారు. నేను ఈరోజు బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదంటే నక్సలైట్లను చంపడం ద్వారా ఈ దేశంలో మార్పు జరగదు. ఇక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ ఉద్యమాలు ఉంటాయి. ఈ దేశంలో మనుషులు ఉన్నంతసేపు, ఈ దేశంలో సమస్యలు ఉన్నంతసేపు, ఈ దేశంలో దోపిడీ ఉన్నంతసేపు, ఈ దేశంలో అవినీతి ఉన్నంతసేపు, ఈ దేశంలో అరాచకాలు ఉన్నంతసేపు, ఈ దేశంలో భూస్వామ్య విధానం, పెట్టుబడిదారు విధానం, సామ్రాజ్యవాదం ఉన్నంతసేపు ఈ దేశంలో పోరాటాలు ఉంటాయని తెలియజేస్తూ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అనేక మంది పొట్టలు పెట్టుకున్నాం. అసలు బీజేపీ సంబంధించిన మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళ మెదల్లో అసలు ఆవు పేడ ఉన్నదా? వాళ్ళ రక్తంలో, వాళ్ళ శరీరంలో రక్తం కాదు ప్రవహించేది, ఆవుమూత్రం ప్రవహిస్తుందని అనుకుంటున్నాం. అనేక మంది ఈ రోజు శాంతి చర్చలు జరపాలని అనేక వేదికల ద్వారా ఒక శాంతి కమిటీ వేసుకొని అనేక వేదికల ద్వారా అసలు విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రజలందరూ శాంతి చర్చలు జరిపి ఈ సమాజానికి ఒక దిక్సూచి కావాలని కోరుకుంటే మరి బీజేపీ ప్రభుత్వం మాత్రం నిర్దక్షణగా చంపేస్తుంది. ఇప్పటికైనా ఈరోజు వెలిశాల గ్రామం అంటే ఒక వేగుచుక్క. వెలిశాల గ్రామంలో గాదర్ల రవి, గాదర్ల సారయ్య దాదాపు 20-30 సంవత్సరాలకు ఉద్యోగ జీవితంలో మరి తన ఉద్యమం ప్రజల కోసమే వాళ్ళ ఆయుష్ను, వాళ్ళ యుక్త వయసును, వాళ్ళ శరీరంలోని ప్రతి రక్తం బొట్టు వరకు ఈ దేశ ప్రజల కోసం, ఈ సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, సౌహృదత్వం కోసం అర్పించారు.